42 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. ఈ 42 ఏళ్ళ రాజకీయాల్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఎసుంటి వ్యక్తి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ బిఆర్ఎస్ అభ్యర్థి కూడా ఎసుంటి వ్యక్తి. సరే, ప్రేమందర్ రెడ్డి గురించి కూడా ఆయన ఒక అసమర్థత నాయకుడు. దీంట్లో గ్రాడ్యుయేట్ కాబట్టి, ఎడ్యుకేటెడ్స్ కాబట్టి దయచేసి గతంలో యూట్యూబ్ పెట్టి సోషల్ మీడియా ద్వారా హైలైట్ అయ్యాడు. హైలైట్ అయి యువకుల లోపట, మనసుల లోపట ఒక ముద్ర వేసుకున్నాడు. అదే యూట్యూబ్, అదే సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు ఆయన చరిత్ర అంతా కూడా బయటకు వచ్చింది. ఆయన ఏమేం చేశాడు, ఎట్లా చేశాడు, దండాలు ఎట్లా చేసి పైకి వచ్చాడు అనేది సాక్ష్యాల ద్వారా కూడా రోజు మనం వింటున్నాం. అసొంటి వ్యక్తికేస్తే మనమే మోసం చేసినట్టు అవుతుంది. రాకేష్ రెడ్డి ఒక విద్యావంతుడు, యువకుడు. అతనికి ఓటేసి గెలిపిస్తే మన గురించి పోరాటం చేసే వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. దయచేసి వరంగల్ జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ, ఖమ్మం జిల్లా కానీ చైతన్యవంత యువకులు ఉన్నారు. అసొంటి వ్యక్తులను, చీటర్స్ను చిత్తుగా ఓడగొట్టాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి మాటలు కూడా ఒక్కసారి మనం వినాలి. ఈయన కూడా ఆ లైన్లకే వస్తాడు. నాకు కూడా సన్నిహితుడైన నా దగ్గర పనిచేసినోడే మీ అందరు కూడా చూసి, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకోవాలి. మేమంతా టీమ్గా ఢిల్లీ పోయినాం. మంత్రులందరూ కూడా కేసీఆర్ గారు ఢిల్లీ తోలేదు, కేటీఆర్ గారి నాయకత్వంలో. ఆడ సెంట్రల్ మినిస్టర్ కలిసి మా దొడ్డు ఓట్లు కొనాలే, కొనకపోతే తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది అవుతుంది, అన్ని రాష్ట్రాలలో కొంటున్నారు, మీరు కూడా కొనాలన్నారు. అంతకుముందు కేసీఆర్ గారు పోయి వచ్చారు, మీరు కేటీఆర్ గారు పోయి వచ్చారు, మళ్ళీ టీం 3 సార్లు పోయారు. వాళ్ళు మేము దొడ్డు ఓట్లు కొనేది లేదని క్లియర్గా చెప్పారు. అది ఆ రోజు ప్రెస్ మీడియాలో వచ్చింది. కేసీఆర్ గారు ఏమన్నారంటే, సెంట్రల్ గవర్నమెంట్ మన ఇబ్బంది పెడుతున్నది, సరే కొంత సన్న ఓట్లు కూడా రైతులు మీరు ఆలోచించండి, వేసుకోమని కూడా చెప్పలే, మీరు ఆలోచించుకోండి, సన్న ఓట్లు వేసే సెంట్రల్ మనకి ఇబ్బంది పెడుతున్నది, మనకు సివిల్ సప్లై ద్వారా వీటి ద్వారా కొంటే హెవీ లాస్ వస్తున్నాయి, అయినా నేను భరిస్తా అని చెప్పాను. దానికి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో మీరు ఒక్కసారి చూడండి. సన్న ఓట్లు వేసుకుంటే నష్టం జరుగుతుంది, దిగుబడి రాదు, దానికి పెట్టుబడి ఎక్కువైతుంది, ఎక్కువ కాలం కూడా ఉంటుంది, 1 రోజులు ఎక్కువ ఉంటుంది. సన్న ఓట్లు మన తెలంగాణలో వేయరు, దొడ్డొడ్డు వేస్తారు, దొడ్డొడ్డు కొనాలి అని ఆ రోజు డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విశ్లేషణ చేసుకోమంటున్నా నేను ప్రజలందరినీ కూడా. ఆయన పాపం దొడ్డొడ్లు కేంద్ర కొనకున్న 1000 కోట్ల లాస్ తోటి, కేసీఆర్ గారు 1000 కోట్ల లాస్ తోటి ఆ రోజు కొని రైతు దగ్గర ప్రతి గింజ కొన్నారు, తడిసిన ధాన్యం కూడా కొన్నారు. 10 ఏళ్ళు చిన్న రైతులకు ఇబ్బంది లేకుండా కాపాడాడు. నీళ్ళు ఇచ్చాడు, కరెంట్ ఇచ్చాడు, పెట్టుబడి ఇచ్చాడు, పండిన ధాన్యం ప్రతి గింజ కొన్నాడు. అది కేసీఆర్ గారి లక్షణం. ఈ లక్షణం ఏందయ్యా? ఏం చెప్పాను? ఎలక్షన్ల ముందు, నీ అసెంబ్లీ ఎన్నికల ముందు మక్కలు కొంటాం, జొన్నలు కొంటాం, కందులు కొంటాం, ఒడ్లు కొంటాం, కింటాకు 500 బోనస్ ఇస్తామని అన్నిటికి ఇస్తామన్నావు. ఎటుపోయావు? మరి ఇదే మాట నువ్వు పార్లమెంట్ ఎన్నికల ముందు ఎందుకు చెప్పలే? అంటే నీకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినా ఇక దొరుకుతున్నావు. బోనస్ ఎవరికి ఇస్తాడు? దానికి ధర ఉండే నీకు అమ్మితే 2200 వస్తాడు, బయట అమ్మితే ఎక్కువ వస్తాడు. నువ్వు ఇచ్చేది ఎంత? ఈ బోనస్ తోటి 2700 అవుతా, 2700కి ఎక్కువ బయట అమ్ముతూనే ఉండే. అంటే రేవంత్ రెడ్డి గారి బ్రోకర్ మాటలు ఒక్కసారి ఎట్టున్నాయో అర్థం చేసుకోండి.
రైతాంగం నేను ఇప్పుడే కళ్ళం దగ్గర పోయి వచ్చాను. నేను పంతిన దగ్గర రైతుల దగ్గర కళ్ళం దగ్గర పోయి వచ్చాను. ఆ రైతు చెప్తాడు, నేనంతా దొడ్డు ఓట్లు వేస్తాను రైతులందరూ కూడా చెప్పారు. నువ్వు సన్న ఓట్లు వేసుకున్నావా అంటే వేసుకున్నా సార్, తిండి మంది వేసుకున్నా, కొద్దిగా ఎక్కువ అయితే 2700 2750కి అమ్మేసిన అని చెప్పాడు. ఇదే పంతిన దగ్గర. ఇక్కడ పెడితే నాకు రేటు కంటే బయట రేటు నాకు ఎక్కువ వస్తుంది. అంటే ఎంత ఇది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఓట్లు అయిపోయినాయి, దాటేశారు. నిన్ను ఎవరు నమ్ముతారు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇంకా చీటర్ తిరగనే మాట్లాడుతూ? రైతుల గోసల నుంచి రైతులు పంట పండిందే తక్కువ ఈసారి నువ్వు చేయబట్టే. కాళేశ్వరం వంక పెట్టినావు, కరెంటుకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతాను, వృధా చేస్తానని చెప్తీవి, కరెంటు కట్ చేస్తేవి, నీళ్లు లేకుండా చేస్తే వరంగల్ జిల్లాకు పంటలే తక్కువ 50% పండినాయి. ఆ 50% పంటలు 2 నెలల బట్టి కల్లాల పంటి ఉన్నాయి. మళ్ళా ఈరోజు రైతుల మీద ఎంత దెబ్బతీశావు? రైతులు ఎంత బాధపడతాను అంటే ఇక దొడ్డు ఆశతో ఉండే బోనస్ ఇస్తావు అని మాట్లాడాను. అంటే అబద్ధ మాటలతోటి మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేశాను. నీకు ఎన్నికలు అయిపోయినాయి. నేను ఒక్కటే చెప్తున్నా, ఒక్క హామీ నువ్వు నిలబెట్టుకోలేవు. దీన్ని బట్టి నీకు అర్థమైతే ఏంటంటే దేనికో దానికి ఒక్క పెడతావు. ఎలక్ట్రిసిటీ ఫ్రీ అన్నావు, దానికి ఒక్క పెట్టావు. గ్యాస్ అన్నావు, అది ఒక్క పెట్టావు. ఆరోగ్యశ్రీ ఇప్పటి వరకు హాస్పిటల్ ఒక్కటి కూడా బల్లే. మొత్తం హాస్పిటల్స్ అన్ని ధర్నా చేస్తానే. ఆరోగ్యశ్రీ కోసం ఆపరేషన్ పోతే పేదోడు నువ్వు పైసలు కడితేనే ఆపరేషన్ చేస్తా, ఆరోగ్యశ్రీ చెల్లదంటాడు. కళ్యాణ లక్ష్మి చెక్కు తులం బంగారం పక్కకు పెట్టు, కళ్యాణ లక్ష్మి 5 నెలల బట్టి ఒక చెక్కు బల్లే. ఇంత మోస ముఖ్యమంత్రిని మనం చూసావా? మనం లైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.